అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మన ఫుడ్ రెసిపీస్ లోని ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్ అయితే చేయబోతున్నాం. అది మరేటో కాదు, చికెన్ బార్బిక్యూ అన్నమాట. సో ఈ బార్బిక్యూ అనేది మనం ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే మందులోని స్టఫ్ కి, లేదంటే మామూలుగా బర్త్డే పార్టీస్ అప్పుడు గటైతే చాలా బాగుంటది. సో ఈ బార్బిక్యూ రెసిపీని అయితే నేను సింపుల్ గా బ్యాచిలర్స్ కోసం సింపుల్ గా ఈజీ రెసిపీ అయితే చెప్తాను. సో ఇలాగైతే ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటది. ఈ రెసిపీ వచ్చేసరికి మీరు బొగ్గుల పొయ్యి మీదైనా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక మంచి ప్యాన్ మీదైనా చేసుకోవచ్చు అనమాట. చికెన్ అయితే చాలా టేస్టీగా అండ్ టెండర్ గా అయితే ఉంటది. సో మరెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ బార్బిక్యూ కోసం అయితే మనమైతే చికెన్ ఉంది కదా, చికెన్ అయితే 2 సార్లు అయితే కడుక్కోవాలన్నమాట. చాలా మంచి ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని. సో ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ చాలా సింపుల్ ఐటమ్స్. ఒక్కొక్కటి చెప్తాను మీకు, చెప్పి ఒక్కొక్కటి అయితే వేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి కొరియాండర్ అనమాట. కొరియాండర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ రెసిపీలో యాడ్ చేస్తాం. సో కొరియాండర్ని అయితే యాడ్ చేద్దాం. నేను వచ్చేసరికి 2.5 kgs చికెన్ అయితే తీసుకున్నాను. సో ఈ 2.5 చికెన్ కి ఒక కట్ట కొత్తిమీర అయితే సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ధనియా అండ్ జీరా పౌడర్ మిక్స్ చేసుకొని అయితే పెట్టుకొని మంచిగా అంటే ధనియా జీరా పౌడర్ వేపుకున్నాక ఇలాగా తగినంత వేసుకోవాలన్నమాట. ధనియా జీరా పౌడర్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే కొద్దిగా టర్మరిక్ పౌడర్ని అయితే వేసుకున్నాం. తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు. ఆ తర్వాత మనమైతే కారం అయితే వేసుకున్నాం. మంచి ఇంట్లో ఆడించుకున్న మంచి గొడ్డు కారం అన్నమాట ఇది. కారం ఎక్కువ వేసుకుంటే అప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కారం తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ప్రతి ఐటమ్ కూడా మీకైతే తగినంత వేసుకోండి. కొంతమందికి ఎక్కువ ఫ్లేవర్ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఎక్కువ ఫ్లేవర్ ఉంటే అంత నచ్చదు. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా మనం చికెన్ బార్బిక్యూ కాబట్టి ఆచి చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను. మంచి చికెన్ మసాలా వేసుకుంటే బార్బిక్యూ అయితే మంచి ఫ్లేవర్డ్గా అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బార్బిక్యూకి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ అనమాట. ఇది వచ్చేసరికి వైట్ పెప్పర్ అయినా పర్లేదు అండ్ బ్లాక్ పెప్పర్ అయినా పర్లేదు. మనమైతే వైట్ పెప్పర్ వేసుకుందాం, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉండదు. పెప్పర్ అయితే వేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనము ఫైనల్గా రైస్ ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ గ్రామ్ ఫ్లోర్ అయినా, అంటే బేసన్. సో నేనైతే బేసన్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే క్రిస్పీగా టెండర్గా చాలా బాగుంటుంది. సో కొద్దిగా బేసన్ అయితే మనం వేసుకోవాలి తగినంత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము లెమన్ కూడా వేసుకోవాలి. మాకు ఇక్కడ లెమన్స్ దొరకవు కాబట్టి అంత ఎక్కువ. సో మేమైతే ఈ లెమన్ స్టార్చ్ వాటర్ అయితే వాడతాము. సో ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి గడ్డ పెరుగునైతే వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకోవాలి, అంత ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు. నేనైతే చూసారు కదా, కొద్దిగా వేసుకుంటాను అంతే.
మంచి టేస్ట్ కూడా రావాలి కాబట్టి అంటే కొద్దిగా సో టేస్టింగ్ సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే కొద్దిగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్టీ సాల్ట్. సో టేస్టీ సాల్ట్ కూడా వేసుకుందాం. సో అంతేని, ఇప్పుడైతే మనం ఇంకా గట్టిగా కలపాలి. ఒక కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా మనం కలపాలి అన్నమాట దీన్ని. సో రెండు కలుపుతాం. చూసారు కదా, ముక్క అయితే ఇలాగా ఫుల్గా పట్టాలి, కింద నుండి పై ముక్క వరకు ఇదంతా ఫుల్గా పట్టాక అప్పుడు బార్బిక్యూ చేస్తే ఉంటుంది మరి. సో అంతేనే, ఇప్పుడైతే మనము ఒక 6-7 అవర్స్ అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం సో మనమైతే అల్యూమినియం ఫాయిల్ చుట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం ఒక 6-7 గంటలు. బార్బిక్యూ మామూలుగా ఉండదు అసలు టేస్ట్ ఇలా చేస్తే. A few moments later. సో మన టేస్టీ బార్బిక్యూ అయితే రెడీ అయింది అనమాట. మామూలుగా లేదు అసలు. మనతోనే ఉన్నాడు కదా ఉస్మాన్ అని, మా ఫ్రెండ్ అనమాట, పిహెచ్డి చేస్తాడు. ఇప్పుడు బార్బిక్యూని అయితే టేస్ట్ చేస్తాడు. టేస్ట్ కరో బాయ్. థ్యాంక్ యూ. టేస్ట్ కేసే వావ్, బెహతరీన్, కమాల్ బెహతరీన్. మనోడికైతే బాగా నచ్చింది అనమాట. చూసారా, ముక్క అయితే మంచి ఎర్రగా చాలా బాగా ఉడికిందండి. సో మనం కూడా చిన్నదైతే టేస్ట్ చేద్దాము ఎలాగా కారిందో ఏందని. చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో అంతే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.